హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో నా సింపుల్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తాను. నవరాత్రి అనేది స్టార్ట్ చేశాను కదండి. అయితే నిన్న వీడియోకి కామెంట్ చేశారు నవరాత్రి చేస్తున్నారా అని చెప్పి. అంటే ముందు నేను అనుకోలేదండి, మనకి కొంచెం మంత్కి ఇబ్బందులు ఉంటాయి కదా, అలా అనుకున్నాను. కానీ కరెక్ట్గా ఆ టైంకి అంతా క్లియర్ అయిపోయింది. అందుకని స్టార్ట్ చేశాను అనమాట. ఇవాళ అయితే నేను నా లంచ్ రొటీన్ కూడా మీతో అయితే షేర్ చేస్తాను. ఇంకోండి, ఇక్కడైతే ఫస్ట్ మార్నింగ్ ఏంటంటే క్లీనింగ్స్ అయిన తర్వాత ముగ్గు అయితే వేస్తున్నాను. ఇలా మెలకల ముగ్గు అయితే వేసానండి. ఇది 9 చుక్కలు 5 వచ్చే వరకు పెట్టాలి. మధ్య చుక్క అనమాట. నేను అడ్డంగా పెట్టాను చుక్కలు, చూసారు కదా, నిలువుగా కాకుండా. అలా బాగుంటుందని అలా పెట్టాను. ఇక పూజ అయితే ఇంకోండి ఇలా జరిగింది. ఫ్లవర్స్ దొరకడం అనేది కొంచెం కష్టంగానే ఉంది, సమ్మర్ కదా, అందుకని అంత అనుకున్నట్టుగా ఫ్లవర్స్ ఏం దొరకట్లేదు మనకి. ఆగస్ట్ నుంచి పువ్వులన్నీ కూడా అన్ని రకాలు బాగా దొరుకుతాయి ఏదేమైనా సరే. ఉన్న వాటితో అయితే ఇలా చేస్తున్నామండి. ప్రసాదం అయితే ఇవాళ నేను కేసరి ఉంటుంది కదా, బొంబాయి హల్వా, అది చేశాను అనమాట. మార్నింగే చేసేస్తున్నానండి ప్రసాదం. ఏదో ఒకటి సింపుల్గా అయిపోయేది చూసుకొని చేస్తున్నాను. ఇప్పుడు క్యారియర్స్ లేవు కాబట్టి కొంచెం టైం ఉంటుంది. అంటే అంత హడావుడి ఏమి ఉండట్లేదు. ఈ పనులన్నీ అయిన తర్వాత అప్పుడు లంచ్ అనేది వండడం అనేది అప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇవాళ అమ్మవారిని అయితే ఎలా అలంకరించానో చూడండి మీరు కూడా. దీపాలు అనేవి ఇంక ఇలా పెట్టేశానండి. చక్కగా ఉదయం నుంచి ఆల్మోస్ట్ సాయంత్రం వరకు వెలుగుతాయి. సాయంత్రం కొంచెం మళ్ళీ నూనె వడ్డేస్తాను. మార్నింగ్ దాకా వెలుగుతూ ఉంటాయి. ఇంకా కొండ ఎక్కువ కదా, కామాక్షి దీపం ఏంటంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది కాబట్టి అలా వెలుగుతూ ఉంటుంది. ఇంకా మార్నింగ్ అయితే ఇంకోండి చక్కగా సన్ రైజ్ అవుతుంది. పూజ అయ్యి అలా కూర్చొని ఇంకో కాఫీ తాగిన తర్వాత బాగుంటుంది కదా. ఇంకా ఇవాళ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా నిన్న నైట్ చేసిన చపాతీస్ ఉన్నాయన్నమాట, అవి తినేసారు పిల్లలు. మేమైతే ఇంక అంబలి తాగేసామండి. ఇంకా ఇక్కడ వచ్చేసి లంచ్కి అయితే నేను రెడీ చేస్తున్నాను. తర్వాత ఇవాళ ఏంటంటే బీరకాయతో కర్రీ చేద్దాం అనుకున్నాను, అలాగే బీరకాయ తొక్కుతో పచ్చడి చేద్దామని అనుకున్నాను. నేను ఆనియన్ గార్లిక్ వాడనండి 9 days కూడా, అందుకని చెప్పి అవి లేకుండా కుక్ చేస్తాను. కానీ చాలా బాగుంటుంది. మనం అవి లేకపోతే టేస్ట్ ఏముంటుందని అనుకుంటాం, కానీ మనం సరిగ్గా వండుకుంటే కనుక బాగుంటాయి. ఇక్కడైతే నేను బీరకాయలు కట్ చేశాను. ఒక 3 టమాటాలు అయితే కట్ చేశానండి. అవి మిక్సీ పట్టేస్తాను. బీరకాయలు కట్ చేసిన దాంట్లో ఇలా కొంచెం పసుపు, అలాగే ఉప్పు కారం వేసేసి కొంచెం ఆయిల్ వేసి కలిపి ఉంచుతాను. ఇది ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసానండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పచ్చిమిర్చి కూడా వేసుకుని, అంటే మనకి ఎంత కావాలో అంత పచ్చిమిర్చి వేసుకొని నేను 2 వేసాను. ఎందుకంటే స్పైసెస్ అనేవి తగ్గించి, సమ్మర్ ఇంకా తగ్గించి వండుతాను అనమాట. అందుకని ఇంకా ఇక్కడ ఇవి కూడా వేగిపోయిన తర్వాత ధనియా పౌడర్ వేసానండి. ధనియా పౌడర్ వేసి అది కొంచెం వేగిన తర్వాత నేను ఈ బీరకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను కదా, ఉప్పు కారం కలిపి అవి అయితే వేసేస్తాను. అయితే ఫాస్టింగ్ అని ఏమి ఉండదండి. 9 days ఏంటంటే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్, అలాగే ఈవినింగ్ ఏంటంటే చేస్తే టిఫిన్ ఏదైనా చేస్తాము, లేదంటే ఏమైనా ఫ్రూట్స్ తినేసి ఉండిపోతాం అనమాట. ఫాస్టింగ్ లాగంటే ఏముండదు, ఎందుకంటే నేను చేయలేను అనమాట. అందుకని ఇంకా ఇక్కడ బీరకాయలు వేసిన తర్వాత నేను కొంచెం అది మగ్గాలండి. ఈ లోపు ఏంటంటే అక్కడ పచ్చడి కూడా చేస్తున్నాను. పచ్చడి చాలా ఈజీ. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను బీరకాయ మగ్గిన తర్వాత టమాటా ప్యూరీ కూడా వేసేసి ఇంకా కలిపేసి మూత పెట్టి దగ్గరికి మగ్గనిచ్చేస్తానండి. ఇంకోండి పిల్లలు అయితే వచ్చారు, వాళ్ళకి 11:30 కల్లా వచ్చేస్తారు ఇంటికి.
ఇంక ఇక్కడైతే వంట అవుతుంది కదా, జ్యూస్ చేద్దామని చెప్పి ఇప్పుడు ఫ్రూట్స్ ఒకటి ఎక్కువ ఉంటాయి ఇంట్లో, అరటిపళ్ళు ఇవన్నీ. ఇంకా అరటిపండుతో అయితే మిల్క్ షేక్ చేద్దామని చెప్పి ఇక్కడ చేస్తున్నాను. అరటిపండు, పాలు, అలాగే కొంచెం కోకో పౌడర్ వేసానండి. ఐస్ క్యూబ్స్ అనేవి సమ్మర్ జ్యూసెస్ చేసినప్పుడు ఐస్ క్యూబ్స్ యాడ్ చేస్తాను, కొంచెం చల్లగా ఉంటుంది, పర్వాలేదు సమ్మర్ కాబట్టి అని చెప్పి. ఇంకా పంచదార కానీ హనీ కానీ ఏమీ వేయలేదు, స్వీట్ అలా సరిపోయింది. అరటిపళ్ళు, పాలు, కోకో పౌడర్, కొంచెం ఐస్ క్యూబ్స్ అంతే. ఇంకోండి ఇక్కడ బీరకాయ అయితే మనం ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకుని దగ్గరికి మగ్గబెట్టేసుకోవడమే. ఇంకా ఏం స్పైసెస్ వేయక్కర్లేదు, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్ వేసాను అంతే. అల్లం వెల్లి ఏం వేయను కదా మరి, అందుకని. ఇంక ఇక్కడ పచ్చడికి వచ్చేసి నేను నూనెలో పచ్చిమిర్చి అలాగే తొక్కు అనేది కొంచెం మగ్గబెట్టిన తర్వాత మనం అందులోకి నువ్వులు, చింతపండు, జీలకర్ర, ఉప్పు ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకొని తర్వాత ఇలా పోపు పెట్టేసుకోవడమే. ఫాస్ట్గా అయిపోయింది వంట అసలు. బీరకాయ కూడా చాలా తొందరగా అయిపోతుంది కదా, ఫాస్ట్గా కుక్ అయిపోతుంది. ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత నేను రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా ఈ 9 days ఏంటంటే కొంచెం సింపుల్గా అయిపోవాలన్నమాట పనులు అనేవి. వంట కూడా చాలా సింపుల్గా తేల్చేస్తాను, ఎందుకంటే ఎక్కువ పని పెట్టుకుని నాకు ఈ పూజ పని అనేది ఉంటుంది కదా, అంటే మనకి 2 పూట్ల దీపారాధన అంటే కొంచెం పని ఉంటుంది. ఎంతైనా సరే మనం ఇంట్లో అన్నీ మేనేజ్ చేసుకుని అవి కూడా చేయాలంటే టైం పడుతుంది కదా, అందుకని కాస్త ఈ 9 days కొంచెం సింపుల్గా అయిపోయే రెసిపీస్ అనేవి ప్లాన్ చేసుకుంటాను. ఇంకా ఇవాళ మా లంచ్ అయితే అదనమాట, చూసారు కదా. ఇంకా మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత సాయంత్రం ఇలా మేడపైకి అయితే వచ్చాము. పిల్లలు ఇంక ఇంట్లో ఉంటున్నారు కదా, డైలీ ఏంటంటే ఒక ½ an hour అయినా ప్రాక్టీస్ చేస్తారు. మేడపైకి వచ్చి మొక్కలకు వాటరింగ్ చేస్తారు, లేదా నేను చేస్తాను. వాటరింగ్ చేసిన తర్వాత డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ అవుతారండి. వాళ్ళు కూచిపూడి నేర్చుకుంటున్నారు కదా, నేను చెప్పానండి ఇంతకుముందు వీడియోలో, కేవలం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుందని నేను జాయిన్ చేశాను. ఇంకా అదే వాళ్ళు ప్రాక్టీస్ అవ్వాలి కాబట్టి చక్కగా కాసేపు ఆడుకుని కాసేపు వచ్చేసుకుని ఇంకా అలా టైం అలా అయితే గడిచిపోతుంది అనమాట. ఇంక ఇక్కడ మొక్కలు చూసారు కదా, ఇంకోండి మందారానికి అయితే కొంచెం ఇలా చీడ కింద పట్టింది, వైట్గా మనకి పడుతుంది కదా. నేను అక్కడికి కట్ చేసేస్తానండి కొమ్మలు అనేవి, ఎందుకంటే ఏం వేసినా నాకు ఎందుకు అది పోదు, ఇంకా మొక్క అంతా పట్టేస్తుంది. అందుకని ఆ కొమ్మ అయితే కట్ చేస్తాను. ఇంకొంచెం చెయ్యాలి, సండే కొంచెం వర్క్ ఉంది నాకు. ఇంకా పువ్వులు అనేవి అలా అలా పూస్తున్నాయి అనమాట, కొంచెం కొంచెంగా. చామంతి మొక్కలు చూసారా, ఇప్పుడు ఈ ఒక్క మొగ్గ కానీ ఒక పువ్వు కానీ రాదు. ఇంకా అసలు మార్కెట్లో కూడా దొరకట్లేదులేండి. ½ kg, పావు కేజీ 150 చెప్తున్నారు, 150 రూపీస్. ఎందుకంటే ఇప్పుడు ఇంకా పువ్వులు రావు కదా, అందుకే కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు. పైగా సరిగా ఉండట్లేదు, ఎండకి ఒళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి. అందుకే ఇప్పుడు ఈ సమ్మర్ ఈ 2 months ఈ చామంతి మొక్కలను కాపాడుకుంటే మళ్ళీ 2 months తర్వాత అంటే ఆగస్ట్ నుంచి బాగా పూస్తాయి. మీరు లాస్ట్ టైం చూసారు ఎన్ని పువ్వులు ఎలా వచ్చినాయి అక్క అని చాలామంది కామెంట్స్ చేశారు. ఈ 2 months ఏంటంటే వాటరింగ్ చేసి చక్కగా వాటికి కేర్ చేసుకుంటే మనకు 2 months తర్వాత మళ్ళీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇంకా ఇక్కడ మొక్కలకి ఇవాళ వాటరింగ్ అయితే నేనే చేశాను. బాగా ఎండిపోయినట్టు అయిపోతున్నాయి మొక్కలు, ఎంత ఎండ ఉంటుందో అసలు చెప్పక్కర్లేదు. కానీ ఇంకా ఒక పూట వేస్తున్నానండి వాటర్, కొంచెం ఎక్కువ వేస్తున్నాను అనమాట. ఇంకా వీళ్ళు డ్యాన్స్ ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేశారు. पर्वतस्तनमण्डले नाट्यं करिष्य भूदेवी पादगादक्षमक्षमे कटिकर्णा समायत्रां पूर्वरां सशिवस्ततां समुन्नतमुनशैवां. చూసారు కదండి, ఇంకా ఇలా అయితే చేసుకుంటారనమాట ముగ్గురు కూడాని. అమ్మ నేహాన్ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది. అంటే ఇంకా తను చిన్నది కదా, అంత వేయలేదన్నమాట స్టెప్స్. సింపుల్గా చెప్తారు. వారానికి 2 క్లాసులేనండి, కానీ డైలీ అయితే ప్రాక్టీస్ చేయమంటున్నారంట. ఇప్పుడు ఎలాగో ½ days కదా అని చెప్పి. ఓ పక్కన ఎగ్జామ్స్ ఉన్నా కూడా పంపించమని అంటారనమాట, ఎందుకంటే ఎగ్జామ్స్ స్ట్రెస్ అనేది తగ్గుతుందని అంటారనమాట ఆ మేడం. డ్యాన్స్ మేడం వచ్చేసి ఆ టైంలో కూడా వీళ్ళు వెళ్తూ ఉంటారు ఎగ్జామ్స్ అయినా కూడా. ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. ఇంకా చూసారు కదా, మా మేడ మీద నుంచి అక్కడక్కడ పక్షులు, అంటే చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, ప్యారెట్స్ కానీ పిచ్చుకలు కానీ బోల్డ్ ఉంటాయి అన్నమాట. ఈ కొబ్బరి చెట్టు మీద అయితే బోల్డ్ ఉంటాయి, ఇప్పుడు ఒకటే కనబడుతుంది. కానీ ఇలా కొంచెం అలా స్పెండ్ చేసి ఇంకా కిందకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా ఈవినింగ్ వచ్చేసరికి నేను ఆల్రెడీ రుబ్బు అనేది చేసి పెట్టుకున్నాను, ఇంకా దోశలు అనేవి వేసేసుకుంటాము.
అదండి, చూసారు కదా, సింపుల్ రొటీన్ వ్లాగ్ అనేది మీతో షేర్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.